హైకోర్టులో చరిత్ర సృష్టించారు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో చరిత్ర సృష్టించారట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి సంబంధించి కావాలనే లేనిపోయినటువంటి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించినటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు తాజాగా నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి మరి హైకోర్టులో ఇప్పటికీ ఆ కేసులకు సంబంధించి తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడిని బయటకు రానివ్వకుండా చేసి ఆయన్ని ఇబ్బందుల పాలు చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలకి 53 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. సో చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలోకి వస్తారని, ఘన విజయం సాధిస్తారని అయితే చెప్పారు. ఇటీవల తన విదేశీ పర్యటనను సైతం అడ్డుకోవాలని చూశారు, కానీ అదేదీ కుదరలేదు. ఇప్పుడు విదేశీ పర్యటనని ముగించుకొని చంద్రబాబు తిరిగి వచ్చారు. భారీగా అయితే ఆయన్ని గెలిపించుకోవడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. కౌంటింగ్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో యాక్టివ్ మోడ్లోకి వచ్చినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూడా భేటీ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో చంద్రబాబుకి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి వాద్యాలు వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో తాజాగా ఆయన మీద జరిగినటువంటి కేసుల్లో కూడా మరొకసారి బెయిల్ ఎక్స్టెండ్ అయింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఆయనకి ఫేవరబుల్గా తీర్పు రావడం జరిగింది. వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయేది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని జూన్ 4వ తేదీన భారీగా అయితే ఆ విషయం అందరికీ అర్థమవుతుందంటూ నారా చంద్రబాబు నాయుడు ఎంతో ధీమాని వ్యక్తం చేయడం అభిమానుల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.